హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా పూజారి గారి దంపతులు కూడా ఒక మంచి పని చేయాలన్న మీ సంకల్పమే మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది, క్షేమంగా వెళ్ళిరండి నాయనా అని దీవిస్తారు. పుష్పవల్లి కూడా తల్లిదండ్రుల వైపు దీనంగా చూస్తూ, వెళ్ళొస్తాను నాన్నగారు, వెళ్ళొస్తానమ్మా, ఇదే ఆఖరిసారేమో నేను మీకు వెళ్ళొస్తానని చెప్పడం అని ఎంతో నిస్సత్తువతో మాట్లాడుతుంది. పూజారి దంపతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆ పాపాత్ముడి చావుతో నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను తల్లి అంటారు పూజారి. అలా అందరూ చూస్తుండగానే అరవింద్ కిషోర్లు నెమ్మదిగా చెట్ల దారిలో చెరువు గట్టు పట్టుకుని పద్మనాభం ఇంటికి వెళ్ళిపోతారు. పుష్పవల్లి క్షణంలో పద్మనాభం ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. అరవింద్ కిషోర్లు అక్కడికి వెళ్ళే వరకు ఆ హాలులో కూర్చుని ఆవేశంతో ఊగిపోతూ ఎదురు చూస్తుంది. రత్తయ్య అక్కడి నుండి పారిపోయినట్లు పద్మనాభం దంపతులకు తెలియదు. తాయెత్తులు రత్తయ్య తోడుగా ఉన్నారన్న నమ్మకంతో హాయిగా నిద్రపోతున్నారు ఇద్దరు. పుష్పవల్లి కోపం ఆ ప్రదేశాన్ని ఒక్కసారిగా భయానకంగా మార్చేసింది. గాలి హోరున వీస్తుంది. గాలికి గర్జిస్తూ వచ్చి పడ్డ మేఘాలు చంద్రుణ్ణి తమలోకి లాగేసుకుని వెన్నెల కాంతిని కూడా మింగేశాయి. హాల్లో వేసిన కుర్చీలో ధీమాగా కాలు మీద కాలేసుకుని కూర్చుని అరవింద్ కిషోర్ల కోసం ఎదురు చూస్తుంది పుష్పవల్లి. అరవింద్ కిషోర్లు కూడా ఎంత వేగంగా రాగలరో అంత వేగంగా పద్మనాభం ఇంటికి వచ్చేశారు. గేటు లోపల ఆవేశంగా అడుగు పెట్టేలోపే టైగర్ పెద్దగా అరుస్తూ వీళ్ళ మీద పడబోతుంది. అరవింద్ కిషోర్లు ఒక్కసారి హడలిపోయి గేట్ వెనక్కి పారిపోయి గేట్ వేసేస్తారు. అది గమనించిన పుష్పవల్లి వేగంగా బయటకు వస్తుంది. అరవింద్ కిషోర్లను భయపెట్టిన టైగర్ వైపు చాలా కోపంగా చూస్తుంది. పుష్పవల్లిని చూసిన టైగర్ ఇంకా గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. వాళ్ళిద్దరూ టైగర్ని వదిలించుకుని ఏ విధంగా లోపల అడుగు పెట్టాలో అని ఆలోచిస్తున్నారు. వీళ్లకు పెద్ద శ్రమేమీ కలగకుండా పుష్పవల్లి టైగర్ వైపు చూసి కళ్ళెర్ర చేయగానే టైగర్ నోరు మూసేస్తుంది. ఉన్న చోటే కుప్ప కూలిపోతుంది. నేల వాలి కాళ్ళు చేతులు కదపలేక అరవలేక నిర్జీవంగా చూస్తుంది. లోపలికి రండి అంటుంది పుష్పవల్లి. అరవింద్ కిషోర్లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గేటు తీసి లోపలికి పరిగెడతారు. పుష్పవల్లి కూడా పద్మనాభంని చంపబోతున్నానన్న సంతోషంతో ఆ హాహాకారాలు చేస్తూ వాళ్ళ వెనకే ఎగురుకుంటూ లోపలికి వెళుతుంది. ఆ అరుపులకు మెలకువ వస్తుంది పద్మనాభానికి. ఆ అరుపులు ఏమిటని ఉలిక్కిపడి లేస్తాడు. దుర్గా, దుర్గా అని భార్యని నిద్రలేపుతాడు. దుర్గకు కూడా మెలకువ వస్తుంది. వెంటనే పుష్పవల్లి భీకర హాహాకారాలు దుర్గ చెవిన పడగానే ఒక్కసారే పద్మనాభం చేతిపై చేయి వేసి గట్టిగా పట్టుకుని పద్మనాభం పక్కకు జరిగిపోతుంది. భయపడకు, స్వామీజీ చెప్పారు, మన వంటి మీద ఈ తాయెత్తులు ఉన్నంతసేపు ఆ పుష్పవల్లి మనల్ని ఏమీ చేయలేదు. రత్తయ్య కూడా తోడుగా ఉన్నాడు కదా, నువ్వేం భయపడకు అని మంచానికి వాలి కూర్చుంటారు. ఇంతలో అరవింద్ కిషోర్లు వేగంగా లోపలికి వస్తారు. కొద్ది కొద్దిగా కనిపిస్తున్న ఆ వెలుగులో తడుముకుంటూ ముందుకు వెళతారు. ఇంతలో పుష్పవల్లి, వాళ్ళు ఆ గదిలో పడుకున్నారు, వాణ్ణి త్వరగా నాకు అప్పగించండి అంటుంది. ఆ తలుపులు వేసి ఉండడంతో అరవింద్ కిషోర్లు గది తలుపులను గట్టిగా కొడుతున్నారు. ఏమండి, తలుపులు కొడుతుంది అని అంటుంది దుర్గా. నువ్వేం కంగారు పడకు, అది పుష్పవల్లి అయ్యుండదు, మన రత్తయ్యగాడే అయ్యాడు. పాపం, వాడిని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో
అసలు వాడు బ్రతికుంటాడో లేదో ఒకసారి చూద్దాం పదండి. వద్దు, వెళితే ఆ పుష్పవల్లి మనల్ని చంపేస్తుందేమో అంటాడు పద్మనాభం. మీరే అంటున్నారుగా ఈ తాయెత్తులు ఉన్నంతసేపు మనకేమీ కాదని. ఒకసారి రత్తయ్యకి ఏమైందో చూద్దాం పదండి. తలుపులు విరిగిపోయేలా బాదుతున్నాడు. అంటే ఎంత భయపడుతున్నాడో ఏంటో. మనం ఆలస్యం చేస్తే ఆ పుష్పవల్లి రత్తయ్యను చంపేస్తుందేమో. వాడి చావు మన పీకి చుట్టుకుంటుంది. ప్రెసిడెంట్ రాత్రికి రత్తయ్యను వాళ్ళ ఇంట్లో పడుకోమని చెప్పి చంపేశాడని ఊరంతా దుమ్మెత్తిపోస్తుంది. ఈ వయసులో అన్ని అనుమానాలు తట్టుకునే శక్తి మీకున్నా నాకు లేదు. నేను వెళ్ళి రత్తయ్యకు ఏమైందో చూస్తాను. మీరు వస్తే రండి, లేకపోతే లేదు అని రత్తయ్య కోసం ఎలాగైతే ధైర్యం చేసి మంచం దిగుతుంది దుర్గా. నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళు, రత్తయ్యను కాపాడు. నేను బయటకు రాను. అంతేకాదు దుర్గా, నీకేదైనా అయితే నాకు సంబంధం లేదు అని చెప్పేస్తాడు పద్మనాభం. సర్లేండి, కన్న కొడుకుని చంపుకున్న మీకు పాలేరు ప్రాణం ఒక లెక్క అంటూ తలుపు తీయడానికి సిద్ధపడింది దుర్గా. పుష్పవల్లి అరిచే అరుపులు చెవుల్లో సీసం పోసినంత భయానకంగా వినిపిస్తున్నా, ఆ అరుపులకు ఒళ్ళు జలధరిస్తున్నా, కాళ్ళు చేతులు వణుకుతున్నా, వళ్ళంతా ముచ్చెమటలు పోస్తున్నా, పుష్పవల్లి తనను చంపేస్తుందేమోనన్న భయం గుండెల నిండుగా ఉన్నా, వాటన్నింటినీ లెక్క చేయకుండా నెమ్మదిగా చీర చెంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గరకు వెళ్ళి గడియ తీస్తుంది. రత్తయ్య, నువ్వేనా అంటూ వేగంగా తలుపు కూడా తీసేస్తుంది. దుర్గా మాటలు విన్న అరవింద్ కిషోర్లు తలుపులు కొట్టడం ఆపేసి పక్కకు జరుగుతారు. ఎవరో తన కళ్ళ ముందు ఉన్నట్లు తెలుస్తుంది, కానీ అది ఎవరో కనపడడం లేదు దుర్గకు. రత్తయ్య, ఉన్నావా? ఉంటే మాట్లాడవే అని వణికిపోతూ మాట్లాడుతుంది. పుష్పవల్లి దుర్గ మీదకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది, కానీ తన వల్ల కాదు. వెంటనే అరవింద్ తన గొంతును మార్చి, నేనే అమ్మగారు, అయ్యగారు ఎక్కడా అంటాడు. అయ్యగారు లోపలే ఉన్నారు. అయ్యగారు ఎందుకు? ఇక్కడ దెయ్యం ఉందంటే అయ్యగారు నమ్మలేదమ్మా. దాని అరుపులు చూశాకైనా నమ్ముతారని ఒకసారి తొందరగా అయ్యగారిని బయటికి పిలవండి. ఏంటి రత్తయ్య, ఈరోజు నీ మాటలేదో కొత్తగా అనిపిస్తున్నాయి. దుర్గలో అనుమానం మొదలైంది. దెయ్యం దగ్గర ఉంటే ఇలా కాకుండా ఎలా మాట్లాడతానమ్మా? తొందరగా అయ్యగారిని ఒకసారి పిలవండి అంటాడు మళ్ళీ. ఏంట్రా పిలిచేది? దెయ్యం ఉంటే నిన్నేమైనా పీకు తినేసిందా? దెయ్యాలు అరవకుండా నీకు జోలపాట పాడతాయా పడుకోమని చెప్పి? నోరు మూసుకుని పడుకో అని లోపల నుంచి చాలా గట్టిగా అంటాడు పద్మనాభం. పద్మనాభం మాట విన్న పుష్పవల్లి ఇంకా కోపంతో రగిలిపోతుంది. దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ, వాడు బయటకు రావాలి, వాణ్ణి ఇప్పుడే నేను చంపాలి అని పెద్దగా అంటుంది. పుష్పవల్లి తనను చంపడమే ధ్యేయంగా పెట్టుకుందని పద్మనాభానికి అర్థమైపోయింది. అయినా పద్మనాభంలో పెద్దగా చలనం లేదు, కానీ బయటకు రావడానికి మాత్రం బెదిరిపోతున్నాడు. వాడికి ఎంత పొగరో చూడరా. వాడి ప్రాణం అంటే వాడికి ఎంత మక్కువో, అవతలోడి ప్రాణం అంటే అంత లోకువా అంటాడు కిషోర్. ఎవరు మీరు? ఎవరు? రత్తయ్య, రత్తయ్య అని కిషోర్ మాట విని జడిసిపోతుంది దుర్గా. కంగారుగా తలుపు వేసేస్తుంది. అరవింద్ వెంటనే తలుపుని వెనక్కి నెడుతూ, తలుపుని గెంటరా, ఈరోజు వాడు తప్పించుకోకూడదు అంటాడు కిషోర్తో. కిషోర్ కూడా తలుపుని బలంగా నెడుతున్నాడు. దుర్గ కూడా తన శక్తి మేర వాళ్ళని అడ్డుకుంటూ, ఏమండి తొందరగా రండి, అలా రాయిలా కూర్చోకపోతే వచ్చి వాళ్ళని లోపలికి రాకుండా ఆపండి అనే లోపు అరవింద్ వాళ్ళు తలుపుని గట్టిగా గెంటడం వల్ల దుర్గ కింద పడిపోతుంది. అరవింద్ కిషోర్లు దుర్గను తప్పించుకుని లోపలికి వేగంగా పరిగెడతారు. లోపలికి వచ్చేసారండి అంటుంది దుర్గా.
పద్మనాభం కూడా వీళ్లను అడ్డుకోవడానికి ముందుకు వస్తూ, ఎవర్రా మీరు? నా ఇంటికొచ్చి దౌర్జన్యం చేయడానికి ఎంత ధైర్యం రా మీకు? అంటుండగా కిషోర్ బలంగా పద్మనాభాన్ని కదలకుండా పట్టేసుకుంటాడు. వదలండ్రా, వదలండి, ఎవరు మీరు? అంటాడు కంగారు పడిపోతూ పద్మనాభం. మేమా? పుష్పవల్లి బంధువులంలే అంటాడు అరవింద్. పుష్పవల్లి బంధువులా? ఆశ్చర్యపోతాడు పద్మనాభం. పుష్పవల్లి బంధువులా అని దుర్గ కూడా నోరెళ్ళబెడుతుంది. ఇంతలో అరవింద్ పద్మనాభం మెడను వేగంగా తడిమేస్తున్నాడు. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? నన్ను వదలండి, వదలండి నన్ను అని అంటున్నాడు పద్మనాభం. నువ్వు పుష్పవల్లిని చంపినప్పుడు లేదా నీకు బాధ? అనుభవించు అంటాడు కిషోర్ కోపంగా. దుర్గ నెమ్మదిగా పైకి లేస్తూ, పుష్పవల్లిని ఈయన చంపడమేంటి అంటుంది. మొత్తం మీద అరవింద్కి పద్మనాభం చేతికి ఉన్న తాయెత్తు జాడ తెలుస్తుంది. దొరికిందిరా అంటూ వేగంగా దాన్ని లాగేస్తున్నాడు. వద్దు, వద్దు, ఆ తాయెత్తు తీయద్దు. ఆ పుష్పవల్లి నన్ను చంపేస్తుంది. వద్దు. ఎవరు మీరు? నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. పుష్పవల్లిని మీరు చంపారా? అసలు వీళ్ళంతా ఎవరు? మీరు నా దగ్గర ఇంకా ఎన్ని విషయాలు దాచిపెట్టారు అని సంశయాత్మకంగా అడుగుతూ ముందుకు వెళుతుంది దుర్గా. పద్మనాభం దుర్గా మాటలను ఏమీ పట్టించుకోకుండా ఆ తాయెత్తు తీయద్దని ప్రాధేయపడుతున్నాడు. అరవింద్ మాత్రం ఆ తాయెత్తుని బలంగా కిందకి లాగేస్తున్నాడు. దుర్గకు ఏమీ తెలియదని అర్థం చేసుకున్న కిషోర్, నీ కొడుకు పుష్పవల్లిని ప్రేమించాడని చెప్పి అమాయకురాలైన పుష్పవల్లిని అతి క్రూరంగా చంపేశాడు నీ భర్త. జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకున్న పుష్పవల్లి జీవితం నీ భర్త వల్ల నాశనమైపోయింది. ఇంకా నీ భర్తని వెనకేసుకొస్తావా? ఈరోజు వాడి చావు ఖాయం అంటాడు కిషోర్. ఇంతలో అరవింద్ ఎలాగైతే ఆ తాయెత్తుని తీసి దూరంగా విసిరేస్తాడు. వీణ్ణి బయటకు తీసుకుపదరా అని బలంగా ముందుకు లాగుతాడు అరవింద్. పద్మనాభాన్ని బలంగా బయటకు ఈడ్చుకు వెళుతున్నారు ఇద్దరు. వద్దు, నా భర్తనేమి చెయ్యొద్దు, నా భర్తను ఆ పుష్పవల్లికి అప్పచెప్పద్దు అంటూ దుర్గ కూడా వాళ్ళ వెనక పడుతుంది. ఇంతలో పుష్పవల్లి ఇంకా భీకరంగా అరుస్తూ పద్మనాభం మీదకు వచ్చేసరికి పద్మనాభం కూడా బెదిరిపోయి పెద్దగా అరుస్తాడు. భర్త అరుపు విన్న దుర్గ గుండె ఉన్న పలంగా ఆగిపోతుంది. ఉన్న చోటే కుప్ప కూలిపోతుంది. అరవింద్ కిషోర్లు పద్మనాభాన్ని పుష్పవల్లికి అప్పచెప్పి దూరంగా వెళ్ళిపోతారు. పద్మనాభంపై అంతులేని పగతో రగిలిపోతున్న పుష్పవల్లి పెద్దగా అరుస్తూ పద్మనాభం ముందు వాలి ఒక్కసారిగా సూదుల్లాంటి తన గోర్లతో పద్మనాభం కళ్ళను పీకేస్తుంది. బాధతో పద్మనాభం పెద్దగా అరుస్తున్నాడు. తన తలను వంటగది వైపు తిప్పుతుంది పుష్పవల్లి. కిచెన్లో ఉన్న అగ్గిపెట్టె గాలిలో ఎగురుతూ పుష్పవల్లి ముందు వచ్చి ఆగుతుంది. పుష్పవల్లి దాని వైపు తదేకంగా చూస్తుంది. అందులోంచి ఒక అగ్గిపుల్ల బయటకు వచ్చి దానికదే వెలుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అగ్గిపుల్లలన్నీ వాటికవే వెలిగి ఆ గదంతా ఒక్కసారిగా వెలుగు వచ్చి పడుతుంది. ఆ వెలుగులో కళ్ళ నుండి రక్తం కారుతూ కింద పడి దొర్లుతూ ఏడుస్తున్న పద్మనాభాన్ని చూసి ఆనందంతో ఊగిపోతుంది పుష్పవల్లి. అరవింద్ కిషోర్లు కూడా పుష్పవల్లి భీకర రూపాన్ని చూసి భయపడి మూలకు నక్కి నుంచున్నారు. ఇంతలో అరవింద్ కిషోర్లు చూస్తుండగానే ఒక డబ్బా గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. అది చూసిన కిషోర్ భయంతో నెమ్మదిగా, పెట్రోల్ అంటావా అంటాడు. అదే అయ్యుంటుంది. పద్మనాభం తనని ఎలా చంపించాడో పుష్పవల్లి కూడా తనని అలాగే చంపుతుందనుకుంటా అని విస్మయంగా చూస్తున్నాడు అరవింద్. వీళ్ళిలా చూస్తుండగానే ఆ డబ్బా మూత దానికదే ఊడి కింద పడుతుంది. వెంటనే ఆ డబ్బాని చేతిలోకి అందుకున్న పుష్పవల్లి పద్మనాభం పైన తిరుగుతూ పెద్దగా నవ్వుతూ పద్మనాభంపై పెట్రోల్ పోస్తుంది.
పుష్పవల్లి వికటాట్టహాసంతో, పద్మనాభం ఆక్రందనలతో ఆ చోటు అతి భయానకంగా మారిపోయింది. అరవింద్ కిషోర్లు నిర్ఘాంతపోయి చూస్తున్నారు. పెట్రోల్ పోసి డబ్బాను పక్కన పడేసి తన చుట్టూ వెలుగుతూ తిరుగుతున్న ఆ అగ్గిపుల్లల వైపు చూస్తుంది పుష్పవల్లి. వెంటనే ఆ పుల్లలన్నీ పద్మనాభం పైకి మెరుపు వేగంతో కింద వాలతాయి. ఒక్కసారిగా నిప్పు దావాగ్నిలా అంటుకుంటుంది. పద్మనాభం ఆక్రందనులు మిన్నంటుతాయి. అవధుల్లేని పుష్పవల్లి సంతోషం కూడా మిన్నంటుతుంది. పద్మనాభం నొప్పిని తట్టుకోలేక అరుస్తూ అరుస్తూ మోగబోతాడు. పుష్పవల్లి కూడా నవ్వడం ఆపేసి పద్మనాభం శరీరం కాలి బూడిదయ్యే వరకు అక్కడే నుంచుని ఆత్రంగా చూస్తుంది. పద్మనాభం చితి మంటలలో తన పగను చల్లార్చుకుని శాంతిస్తుంది పుష్పవల్లి. అరవింద్ కిషోర్లు కూడా నెమ్మదిగా ముందుకు వచ్చి పుష్పవల్లి ముందు నిలబడతారు. నీ కోరిక తీరింది కదా, ఇక నా భార్యని విడిచిపెట్టి వెళ్ళిపో. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం, తను చాలా మంచిది అని ప్రాధేయపడతాడు అరవింద్. అవునండి, పాపం మా వదినకేమీ తెలియదు, తను చాలా మంచిది. మా వదినను విడిచిపెట్టి వెళ్ళిపోండి, మా ఊళ్ళో ఇంకెవరిని ఇబ్బంది పెట్టద్దు అని అడుగుతాడు కిషోర్ కూడా. పుష్పవల్లి వాళ్ళిద్దరి వైపు ఒక్కసారి కృతజ్ఞతాభావంతో చూసి, నన్ను క్షమించండి, నీ భార్యను వదిలి వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు కాదు అంటుంది. అరవింద్ కిషోర్లు మళ్ళీ నిర్ఘాంతపోతారు. భయపడకండి, ఈ శరీరంతో ఒక్కసారి నా తల్లిదండ్రులను హత్తుకుని ఆ తన్మయత్వంతో ఈ తనువుని విడుస్తాను అని అక్కడి నుండి ఒక్కసారే మాయమైపోతుంది. అరవింద్ కిషోర్లు చుట్టూ వెతుకుతూ, మన ఇంటికి వెళ్ళిందేమోరా, తొందరగా పద అంటూ బయటకు పరిగెడతాడు కిషోర్. అరవింద్ కూడా వేగంగా బయటకు పరిగెడతాడు. అలా అరవింద్ కిషోర్లు ఇంటికి వచ్చేసరికి మృదుల పూజారి గారిని ప్రేమగా హత్తుకుని కనిపిస్తుంది. నాన్నగారు, ఇక వెళతాను అని చెమ్మబారిన కళ్ళతో చూస్తుంది. అలాగే తల్లి, తొందరలోనే మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తాము అని మృదుల కళ్ళు తుడుస్తారు పూజారి. వెంటనే పుష్పవల్లి శారదను గట్టిగా హత్తుకుని తన భుజంపై తలను వాల్చి, అమ్మా వెళుతున్నాను, నీ ఆరోగ్యం జాగ్రత్త, నాన్నగారిని కూడా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శారద కన్నీరు తుడిచి అరవింద్ వాళ్ళ వైపు చూసి, నా స్వార్థం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి, ఇంకెప్పుడు నాతో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నమస్కరించి, నీ భార్యను పట్టుకో అని ఒక్కసారిగా మృదులను విడిచిపెట్టేస్తుంది. మృదుల కింద పడకుండా అరవింద్ గబుక్కున పట్టుకుంటాడు. పుష్పవల్లి తన రూపంతో గాల్లోకి వెళ్ళి తల్లిదండ్రుల వైపు మరొక్కసారి మమకారం నిండిన కళ్ళతో చూస్తూ వెళుతున్నానన్నట్లు సైగ చేసి క్షణంలో మాయమైపోతుంది. పూజారి దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. వాళ్ళని ఏడవద్దని సముదాయిస్తారు అందరూ. మృదుల క్షేమంగా బయటపడినందుకు సంతోషపడతారు. అలా పద్మనాభం మరణంతో ఆ ఊరికి పుష్పవల్లి బెడద తీరిపోతుంది. ఎవరికీ అనుమానం రాకూడదని ఆ రాత్రికే పూజారి దంపతులను వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తాడు అరవింద్. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. మరునాడు ఉదయం మృదుల పరిగెత్తుకుంటూ నిద్రపోతున్న అరవింద్ దగ్గరకు వెళ్ళి, ఏవండి ఏవండి అని వేగంగా కదుపుతుంది. మృదుల స్పృహలోకి వచ్చిందని సంబరపడి కళ్ళు తెరుస్తాడు అరవింద్. మృదుల అరవింద్ వైపు అబ్బరంగా చూస్తూ, ఏవండి, రాత్రి ప్రెసిడెంట్ గారిని వాళ్ళ ఆవిడని పుష్పవల్లి చంపేసిందంట విస్మయంగా చెబుతుంది. అరవింద్ ఆశ్చర్యంగా చూస్తూ, నీకెవరు చెప్పారు అడుగుతాడు. ఊరంతా ఇదే మాట్లాడుకుంటున్నారు. పుష్పవల్లి చంపిందని ఎలా చెబుతున్నారు అంటాడు అనుమానంగా చూస్తూ.
రాత్రి రత్తయ్య అక్కడే పడుకున్నాడట. పుష్పవల్లిని కళ్ళారా చూశాడంట. తనని కూడా చంపేస్తుందన్న భయంతో పారిపోయాడంట అని మృదుల చెబుతుండగా అరవింద్ పెదాలపై చిన్నగా నవ్వు వచ్చి పడుతుంది. ఏంటండి, ఒక మనిషిని దెయ్యం చంపేసిందంటే అలా నవ్వుతున్నారు అంటుంది మృదుల అమాయకంగా చూస్తూ. అమాంతం అరవింద్ పైకి లేచి మృదులను గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ మృదుల అని ప్రేమగా అంటాడు. అరవింద్ తీరు ఏమాత్రం అర్థం కాని మృదుల ఈయనకేమైంది అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తుంది. పుష్పవల్లి కథ సమాప్తం. పుష్పవల్లి కథను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.